ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 15వ తేదీన మంగళవారం రోజున అయితే స్త్రీ చేసిన పనికి అయితే మీరు చాలా బాధపడతారు. కాబట్టి వారి వల్ల మీకు ఏం జరుగుతుంది, అలాగే మీరు అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ముందుగా ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే గనక వీరు చాలా నిస్తార్థమైనటువంటి మనసుతో ఉంటారు. అలాగే చూడటానికి చాలా ఆకర్షణ రూపాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి మంచి పనులు కూడా సమాజంలో అందరికీ ఉపయోగపడేలాగైతే ఉంటాయి. రాశి వారు చేసే పనులు అనేది చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి వీరి మంచి మనసు, అలాగే వీరిని ప్రేమించడం మనస్తత్వం, ఎదుటి వాళ్ళని ఎట్లే ఆకర్షించేలాగా ఉండాలని, అలాగే ఎవరితో ఎంతవరకు ఎలా మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే మనకు మంచి స్థానం అయితే ఉంటుంది అయితే ఈ యొక్క కుంభరాశి వారైతే అనుకుంటారు. ఒక గౌరవ స్థానం అయితే ఏర్పడుతుంది అనేటువంటి పూర్తి విషయాలైతే వీరికి బాగా అవగాహన అనేది చెంది ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమాజంలో వీరికి చాలా ఎక్కువ, అంటే మంచి చెడులు అన్నీ కూడా పరిశీలించి ఒక అవగాహనకు వచ్చిన వారు ఈ రాశిలో చాలా ఎక్కువగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రతి వారిని కూడా వారి ముఖం, అంటే వాళ్ళ యొక్క ముఖ వంచును బట్టి చూసి వెంటనే వారు ఎలాంటి స్వభావం కలిగిన వారు, ఏ విధమైనటువంటి అవసరానికి మనతో మాట్లాడుతున్నారా, లేదా వారికి అవసరం ఉండి మాట్లాడుతున్నారా, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క వీరికి ఎదుటి వారి యొక్క అవగాహన అనేది ఇట్టే పసిగడుతూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి దైవ బలం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి చాలా అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు, సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే వీరిని నమ్ముకున్న వారిని ఎవ్వరిని కూడా మోసం చేయరు. అలాగే ఎవరినైనా కానీ ఏదైనా ఒక విషయాన్ని చెప్పినా కానీ ఆ విషయాన్ని చాలా గోప్యంగా అయితే ఉంచుతారు ఈ యొక్క కుంభ రాశి వారు. ఎవరికి కూడా వీరి మోసం చేయాలనేటువంటి ఉద్దేశం అనేది ఎప్పుడు కూడా ఉండదని చెప్పుకోవచ్చు. వీరి ఎదుటి వ్యక్తుల ద్వారా మోసపోయినటువంటి దుఃఖాలుగా ఎక్కువగా అయితే ఉంటాయి యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు. వీరు మాత్రం ఎవ్వరి మోసం చేయడం కానీ, లేదంటే అక్రమంగా ఎవరి దగ్గర కూడా డబ్బులు సంపాదించాలి, ఎదుటి వాళ్ళని మోసం చేస్తే మనం బాగుపడతామా అని కానీ ఎప్పుడు కూడా ఆలోచించరు. నలుగురిలో కూడా మంచి స్థానాన్ని సంపాదించుకొని వీరికంటూ ఒక స్పెషల్ క్రియేటివిటీని వీరైతే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే వీరు లభించుకుంటారు, అంటే పొందుకుంటారు. ఎప్పుడు కూడా మంచి పనులు చేస్తూ ఉంటారు, న్యాయబద్ధమైన మనుషులు అని చెప్పుకోవచ్చు. ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ ఖచ్చితంగా న్యాయాన్ని చెప్పడం జరుగుతుంది. మన వాళ్ళైనా మంది ఎవరైనా సరే కానీ ధర్మం అనేది ఒకే విధంగా వీరు చెప్తారు. మన వాళ్ళే కదా అని ఏదో ఒకటి చెప్పటం, మనకెందుకులే అనేది ఇలా చెయ్యడు. ఖచ్చితంగా న్యాయాన్ని చెప్పటానికైతే ఈ యొక్క రాశివారు ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే, ఈ యొక్క రాశి వారికి అయితే ఇంకా చెప్పాలి అంటే మాత్రం ఈ రాశి వారు ఏదైనా కానీ, అంటే ఒకటి అనుకున్నారంటే మాత్రం దాన్ని సాధించేంతవరకు వీరు నిద్రపోరు. ఈరోజు ఈ పని చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది పూర్తి అయ్యేంతవరకు నిద్రపోరు. కాబట్టి వీరితోటి, అంటే వీరితో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే స్నేహితులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి, అటువంటి వారు కూడా వీరి నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్ అయితే వీరు తెచ్చుకోరు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు. ఏది పడితే నోటికి ఏదొస్తే అదే వీరైతే మాట్లాడారు, ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. సమయానికి ఏదైనా ఎవరికైనా కానీ అవసరం ఏర్పడితే వీరి దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా మొహమాట పడుతూ, అయ్యో మనం లేదని చెప్తే వాళ్ళు ఎలా బాధపడతారు అని చెప్పి రియాక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఎవరిని కూడా అండర్స్టాండింగ్ చేసుకోవడం, వాళ్ళు వీళ్ళని బాధపడడం కానీ ఇటువంటివి అస్సలు చెయ్యరు ఈ యొక్క కుంభ రాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభ రాశి వారికి ఉద్యోగ ఆర్థిక రంగాలలో చురుకైన నిర్ణయాలు మీకు అవసరం.
పాత మిత్రుల నుండి కొన్ని ముఖ్యమైన సమాచారం రాబడుతుంది. ప్రయాణ సూచనలైతే కనిపిస్తున్నాయి, కానీ అవి అంతగా ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. ఇక ఉద్యోగ వర్గానికి ఇవాళ కీలకమైన విషయాల్లో అధిక ఒత్తిడి అయితే ఉండవచ్చు. కార్యాలయంలో ఇప్పటి పని అప్పుడే చేయవలసిన పరిస్థితి మీకైతే ఏర్పడబోతుంది. మేనేజ్మెంట్ నుండి అయితే సమయానికి పని పూర్తి చెయ్యమన్న ఒత్తిడితో అంచనాలను మించి మీరు శ్రమ పడాలన్నా రావచ్చు. విరామం లేకుండా పనిచేయటం వల్ల మానసిక అలసట కూడా ఏర్పడవచ్చు. ఇది మిమ్మల్ని అసహనానికి గురి చేయవచ్చు. దీన్ని మింతగా నిర్వహించాలి. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కూడా మీరు కోల్పోకూడదు. ఇక ఈ సమయంలో కుంభరాశి వారికి అయితే మీకు ఖర్చులు కొత్త అధికంగా అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి వచ్చేటువంటి ఖర్చులు మిమ్మల్ని కొంత ఆందోళనకైతే గురి చేస్తాయి. అయినప్పటికీ కూడా పాత అప్పుల నుండి కొంత ఊరాట వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆదాయ మార్గాలు నెమ్మదిగా స్థిరపడతాయి. ఇక ముఖ్యంగా మీకైతే ఈ రోజున ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అయితే జూలై 15వ తేదీన మంగళవారం రోజున అయితే మీ దగ్గరికి ఒక స్త్రీ అనేది రాబోతుంది. ఎందుకంటే మిమ్మల్ని నాశనం చేయడానికైతే వారైతే ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ స్త్రీ ఏడుస్తూ అయితే రాబోతుంది. మరి ఆ స్త్రీ ఏడుస్తూ రావడానికి గల కారణం ఏంటంటే గనక ఆ స్త్రీ ఖచ్చితంగా మిమ్మల్ని మీ నాశనం చేయడానికి మీకు ధన నష్టం కలిగించాలనైతే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీ దగ్గర ఉన్న సంపాదనను ఆశించి ఆ స్త్రీ అయితే రాబోతుంది. ఇక ఆ స్త్రీ మీ ఇంటికి వచ్చి ఖచ్చితంగా ఏడుస్తూ తన గొడవను చెప్పుకుంటుంది. ఇక అది నమ్మి మీరు అది నిజమా అని చెప్పేసి ఆ యొక్క స్త్రీకి మీరు సహాయం చేయబోతూ ఉన్నారు. దాంతో మీరైతే చాలా సమస్యలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ స్త్రీ ఎందుకు అలా ఏడుస్తుంది అనంటే అది నిజం కదా అని ఆలోచించకుండానే మీరు తొందరగా కరిగిపోయి మీరు ఆవిడని వెంటనే అడిగితే అది మీరు సహాయం చేస్తారు. దాంతో మీరు ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి. ఇక కుటుంబంలో మీ ప్రియమైన వారితో మీకు గొడవలు కూడా రాబోతాయి. ఇక ఆ స్త్రీ మీకు ఇంతకుముందు పరిచయం ఉన్న స్త్రీ కావచ్చు, లేదా ఏదైనా వ్యాపారంలో మీరు పనిచేస్తున్న చోట కావచ్చు, ఇలా మీ స్నేహితురాలు కావచ్చు. ఈ సమయంలో అయితే ఆ స్త్రీ మీ దగ్గరికి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. మీరు కరిగిపోయి ఉన్నదంతా కూడా మీరు ఇచ్చేస్తారు. ఇక ఒక్కరు సహాయం అడిగారంటే మీకు ఉన్నా లేకున్నా సరే వారి దగ్గర అడిగైనా మీరు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. కాబట్టి అందుకే ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని ఎంచుకుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మిస్తారు. గుడ్డిగా నమ్మి మోసపోయే తత్వం ఈ రాశి వారికి అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఏ పని చేసినా ఎవరికి సాయం చేయాలన్నా సరే ముఖ్యంగా మీ పేరెంట్స్‌ని గానీ లేదా మీ జీవిత భాగస్వామి గానీ చెప్పి ఆ విషయాన్ని అమలుపరచండి. అప్పుడే మీకు అంత అనుకూలంగా అయితే ఉంటుంది. లేదా లేనిపోని సమస్యలు అయితే మీరు చిక్కుకుంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశి వారికైతే ఈ యొక్క స్త్రీ వల్ల మీకు ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఇక ఈ స్త్రీ మీ దగ్గరికి వచ్చి వెక్కి వెక్కి ఏడవడం అనేది జరుగుతుంది. ఇక మీరు వారి మాయలో పడ్డారంటే మీ జీవితం అంతే సంగతని చెప్పుకోవచ్చు. వారికి కావాల్సింది మీ ద్వారా నుంచి చేయించుకోవాలని ప్రయత్నమైతే వారైతే చేస్తూ ఉంటారు. ఇక వారి వల్ల మీకు భారీ నష్టం కలిగించేలైతే వారైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు మీ పైన. ఇక వారి వల్ల మీకైతే పరువు నష్టమైతే కలిగించాలనైతే ప్రయత్నం చేస్తుంది. అలాగే మీ జీవితంలో కొంత నాశనం కావాలనైతే వారైతే ఎంతగానో అయితే ఆ యొక్క స్త్రీ అయితే మీ జీవితం దెబ్బతీయాలనైతే ప్రయత్నం అయితే చేస్తుంది. కాబట్టి ఆ ఒక్క స్త్రీ మీ దగ్గరికి వచ్చి ఆ స్త్రీ చేసిన పనికి అయితే వెక్కి వెక్కి ఏడుస్తుంది. మిమ్మల్ని ఏదో మాయలో పడాలని ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఆ మాయలో పడి వారికి సహాయం చేసినట్లయితే కనుక మీకు చాలా కష్టాలు సమస్యలు రావడం అనేది జరుగుతుంది.